రామబాణాలకు బలై మేరు పర్వతంలా నేలకూలిన రావణుని మరణవార్తకు లంక ఎలా స్పందించింది? ధర్మానికి విరుద్ధంగా నడుచుకున్న తన పతికి కలిగిన గతి చూసి సతి మండోదరి హృదయ స్పందన ఏంటి? ప్రేమ, కోపం, శోకం, ధర్మ స్వీకారం కలిసిన మండోదరి కన్నీటి ప్రవాహంలో రోదన, ఆక్రందన గగనాన్ని తాకిందా? రండి అనగనగా అంటూ తెలుసుకుందాం ఈ కథనంలో. రామాయణంలో దశకంఠుని పతనం, మండోదరి ఆక్రందనం. అనగనగా అది త్రేతాయుగం. రామరావణ యుద్ధంలో సత్యధర్మ రక్షకుడైన శ్రీరాముని అజేయ బాణం రావణుని ఛేదించి సంహరించడంతో లంకేశ్వరుని మరణవార్త అంతఃపురం చేరుతుంది. అంతే, అక్కడి నారీ జనమంతా గుండెలు బాదుకొని వెలిపిస్తూ మండోదరి వెంట రణరంగానికి తరలివస్తారు. రావణ మృతదేహంపై పడి విపరీత వ్యధతో శోకిస్తారు. లంకలోని ప్రజలు భయంతో వణికిపోతారు. ఇక లంకను ఎవరు కాపాడుతారు? ఇక లంకకు కిరీటం లేదు అంటూ రోధిస్తారు. మరికొందరు నిరాశతో విలపిస్తారు. మా మహారాజు తప్పుదారి పట్టారు, సీతను అప్పగించి ఉంటే ఇంత జరిగేది కాదు కదా అంటూ విలపిస్తారు. లంకలో అగ్నిగుండంలా సాగిన యుద్ధం తర్వాత ఇప్పుడు శోకజ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. రావణుడు పడిపోగానే యుద్ధరంగం మార్మోగిపోతుంది. విభీషణుడు, రాక్షస సైనికులు కన్నీరు పెడతారు. ఆ దుఃఖవార్త లంకకు చేరుతుంది. రాక్షస స్త్రీలు విలపిస్తారు. అయ్యో, మన ప్రభువు, మన రక్షకుడు, మన లంకాధిపతి యుద్ధంలో పడిపోయాడు. ఈ ఘోరమైన వార్త అంతఃపురానికి చేరగానే మండోదరి కన్నీటి పర్యంతమవుతుంది. ఆక్రందనతో రోదిస్తూ ఇలా అంటుంది. అయ్యో నాథా, ప్రభు, ఎన్నిసార్లు నేను విన్నవించాను సీతను తిరిగి రామునికి అప్పగించమని, యుద్ధం చెయ్యవద్దని. నా మాట విన్నారా? ఇప్పుడు ధర్మస్వరూపుడైన రాముని బాణాలు నిన్ను నెలకూల్చాయి. ప్రభు, నువ్వు లోకంలో అసమానుడివి. శివభక్తి వల్ల పొందిన వరాల శక్తితో దశ దిక్కులను భయపెట్టిన మహారాజువి. కానీ ఒక్క లోపం, అధర్మంలో పట్టుదల నీ రాజ్యాన్ని, ప్రాణాన్ని నాశనం చేశాయి. నీ మరణంతో లంక విధ్వంసమైపోయింది. నా జీవితం శూన్యమైంది. ప్రభు, నీకిది న్యాయమా? నేనెన్నోసార్లు చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పానే, నా మాటలు పెడచెవిన పెట్టారే. ఖరదూషణలు కూలిన నాడే రాముడు సామాన్య మానవుడు కాడని, సాక్షాత్తు శంఖచక్ర గదాధారి అయిన విష్ణువని నేను మీకు విన్నవించానే. రోహిణి, అరుంధతి వంటి పవిత్రత కలిగిన పతివ్రత అయిన జానకీదేవి శాపం పొల్లుపోలేదు కదా. నీ పాలిట మృత్యువైన సీతను కావాలని తెచ్చి ఇంత చేసుకున్నావు. నా తండ్రి దానవ ప్రభువని, నా పతి రాక్షసేశ్వరుడని సంతోషించిన నాకు ఈ స్థితిని కల్పించావు. ముల్లోకాలను జయించిన నువ్వు ఈనాడొక సామాన్యుని చేతిలో నేలకూలి నా సౌభాగ్యాన్ని మట్టిలో కలిపేశావు కదా ప్రభు. ఒక్కసారి మాట్లాడవయ్యా. పట్టమహిషి మేనుముసుగు లేకుండా నడివీధిని నడిచి వచ్చిందని కోపమా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది, ఆక్రందనతో రోదిస్తుంది. ఇదే తరుణంలో సీతాపహరణం తర్వాత లంకలో ఉన్న స్త్రీలలో ధర్మవాక్యం పలికింది. రావణుడు రాక్షసాధిపతి, అహంకారి, దుష్టుడు అయినా మండోదరి మాత్రం ధర్మపరురాలు కనుకనే ఆమె సౌభాగ్యం ఎప్పటికీ నిలిచి ఉండేలా రావణ కాష్టం ఆరదని, అలాగే వెలుగుతూనే ఉంటుందని చెప్పడం ద్వారా మండోదరి పాతివ్రత్య శక్తి ఎంత గొప్పదో పురాణాలు తెలియజేస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణం తప్ప. ఇలా పాతివ్రత్యం, భర్త పట్ల భక్తి, ధర్మపరమైన దృక్పథం, రావణుని తప్పులను సూటిగా ఎత్తిచూపగల ధైర్యం నేటి తరానికి ఆదర్శనీయం. ఇది రామాయణంలో దశకంఠుని పతనం, మండోదరి ఆక్రందనం. ఈ ఘట్టాన్ని ఒక్కసారి మనం సమీక్షిస్తే మండోదరి ఆక్రందనం ధర్మాధర్మాల మధ్య నిత్య సంగ్రామాన్ని గుర్తు చేస్తుంది. భర్త పట్ల అనురాగం, ధర్మబోధలోని ధైర్యం ఆమె మహోన్నత తత్వానికి నిదర్శనం. రావణ పతనానంతరం కూడా ఆమె స్త్రీ ధర్మాన్ని పాటించి లంకకు మాతృమూర్తిగా నిలుస్తుంది. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మం ముందు ఎప్పుడైనా అహంకారం నశించిపోతుందని, సత్యమే శాశ్వతంగా ఎప్పటికైనా ప్రకాశిస్తుందని. రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు. మనసును మేల్కొల్పే రామకథా పయనంతో మళ్లీ రేపు కలుసుకునేంత వరకు ఇప్పుడు తీసుకుందాం ఒక్క విరామం.